ఈనాడు భారతదేశంలో ఏనాడు లేనంత ప్రమాదకరమైన పరిస్థితులు మొదలయ్యాయి. ముఖ్యంగా బీజేపీ తాను గెలవటం కోసం ఎటువంటి పాపాలు చేయడానికైనా బీజేపీ సిద్ధంగా ఉంది. ఎన్నికల ముందే అనేక అస్త్రాలని బయటికి తీసేటువంటి ఒక అలవాటు బీజేపీకి ఉంది. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రామ మందిరాన్ని అక్కడ ప్రారంభింపజేసే క్రమంలో ఇంటింటికి తలంబ్రాలు పంపించటం, తద్వారా ఒక సెంటిమెంట్ ని, రాముడు అనేది 5000 సంవత్సరాల చరిత్ర, రాముడు నరేంద్ర మోడీ పుట్టక ముందు, బీజేపీ పుట్టక ముందు ఆ చరిత్ర అది పౌరాణికం గాని ఇంకో పద్ధతుల్లో గాని ప్రజలు, భారతదేశ ప్రజలందరూ ఒక తమ గుండెల్లో నెలవుగా చూసుకునేటువంటి చరిత్ర అది. దాన్ని హైజాక్ చేసి ఎలక్షన్ ముందు రామ మందిరాన్ని కొత్తగా తీసుకొచ్చి ఇంకా పూర్తిగా కాకముందే ప్రారంభించినట్టు చేసి తలంబ్రాలని ఇంటింటికి పంపించి తద్వారా ఒక సెంటిమెంట్ ని రేపే మొదటి ప్రయత్నం చేశారు. మరలా ఎలక్షన్ ముందే సిఏఏ మరలా తీసుకొచ్చారు. ఇప్పుడు అంటే సిటిజన్ యాక్ట్ కు సంబంధించినటువంటి దుర్మార్గాన్ని తీసుకొచ్చి ముస్లింలను బయటపెట్టి మిగిలిన వాళ్ళని ఏదో పేరుతో ముస్లింలు ఇతర మైనార్టీలని ఇందులో కలవకుండా చేయడానికి ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఆమోదమైంది, అమలు ఇప్పుడు మొదలు పెట్టారు. అంటే అది ఎంత దుర్మార్గం మనం ఆలోచన చేస్తే అర్థమవుతుంది. ఆ దుర్మార్గం వెనుక ఒక విభజన తీసుకురావాలి, ఒక డివిజన్ తీసుకురావాలి, ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులందరూ ఉన్నట్లుగా. ఇంకా మేము ఢిల్లీ వెళ్ళాం, సామాన్యులు కూడా ఆ భ్రమంలో పెట్టేస్తున్నారు. ఏమన్నారు, మరి మీకు ఉద్యోగాలు లేవు కదా, మాకు ఉద్యోగం లేకపోయినా మాకు రామ మందిరం కట్టించాడు, మాకు ఉద్యోగం లేకపోయినా మాకు రాముడి పేరుతో ఏదో చేశాడు. ఇటువంటి భాష వాడే పరిస్థితి తీసుకురావటం అంటే చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఇవాళ మంచి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఇటు ఒకవైపు రాముడి సెంటిమెంట్, మరోవైపు ఎలక్ట్రల్ బాండ్స్ పేరుతో 1000 కోట్లు తినే ఆఖరకు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించే విధంగా తనకు సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ని, అదే ఎస్బీఐని తన గుప్పిట్లో పెట్టుకుని ఆ విధంగా క్విడ్ ప్రోకో లాంటి అనేక కుంభకోణాలకి పాల్పడుతూ భారతదేశ చరిత్రలో ఇన్ని 1000 కోట్లని చట్టబద్ధంగా లంచాలు తీసుకున్నటువంటి మొదటి చరిత్ర కూడా మనం చూసాం. ఇంకా కోర్టు తప్పుపడుతుంది బ్యాంకుని, మీరు ఏం చెప్పారు, మేము అడిగింది ఏంటి, మీరు చేసింది ఏంటని. అయినా వాళ్ళకి భయం లేదు, ఎందుకంటే మోడీ అంటూ ఉంటే చాలు ఏదైనా చేయొచ్చు అనే పద్ధతుల్లో వాళ్ళు ఆ పద్ధతుల్లో బ్యాంకు సంబంధించిన వివరాలు కూడా ఇవ్వకుండా చేస్తా ఉన్నారు. మరోవైపు బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఒకవైపు రాముడి పేరు, మరోవైపు బాండ్ల పేరుతో మేము నిజాయితీ పరులని చెప్తున్నారు. ఇవాళ ఎంతమందిని రేపు ఎన్నికల్లో ఎన్ని 1000 కోట్లు కుమ్మరిస్తారో మీరు చూడండి బీజేపీ వాళ్ళు. ఆ విధంగా అటు డబ్బు ప్రభావం, మరోవైపు కమ్యూనల్ డివిజన్ తీసుకొస్తున్నారు, ముస్లింలు లేకపోతే హిందువుల మధ్య డివిజన్ తీసుకొస్తున్నారు. ఆఖరిగా తమకు లొంగనటువంటి వాళ్ళపైన మెడపైన కత్తి పెడుతున్నారు. లొంగుతావా, మా దానిలోకి వస్తావా, లేకపోతే మిమ్మల్ని లోపలేయాలా. ఇవాళ కేజ్రీవాల్ మీద కూడా అటువంటి దాష్టీకానికి వీళ్ళు మొదలు పెట్టారు. కేజ్రీవాల్ తాత్కాలికంగా లొంగాడు, మధ్యలో మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇవాళ అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలని లేకపోతే తమకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలని అనేక కేసుల్లో ఇరికిచ్చి వాళ్ళని ఆ విధంగా చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇవాళ మన కవిత గారి అరెస్ట్ వచ్చింది. తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తే వాస్తవాలేంటి అవాస్తవాలేంటి కోర్టు తేలుస్తుంది. కానీ అరెస్ట్ చేసిన పద్ధతిని మేము ఖండిస్తా ఉన్నాం. మేము అరెస్టుని ఖండించడం కాదు, అరెస్ట్ చేసిన పద్ధతిని. ఎన్నేళ్ల నుంచి దాగుడు మూతలు ఆడారు మీరు, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు మీరు, అది మా పాయింట్. నేను ఆనాడు కూడా చెప్పే ఈనాడు వాళ్ళతో పొత్తు లేదని అట్లా నేనేం చెప్పట్లేదు. సిసోడియా ఎంతకాలం నుంచి లోపల ఉన్నాడు, ఎందుకు బయటకు రానిట్లేదు. మళ్ళీ ఆ కేసులోనే కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేస్తామని అనుక్షణం భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఆ కేసులో కాదా మీరు? ఇవాళ భారతదేశంలో ఈ బీజేపీ అధికారంలోకి వచ్చినాక, మోడీ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినాక ఒక్కడైనా బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేశారు చెప్పాలి. వాళ్ళు ఎవరు తప్పు చేయలేదా? బీజేపీ వాళ్ళు తప్పు చేయకుండానే అంత నిజాయితీగా ఉన్నారా? ఈ తప్పులు చేసిన వాళ్ళందరూ మీ దానిలోకి వస్తే వాళ్ళు ప్రక్షాళన చెందారా, పవిత్రులు అయ్యారా, వాళ్ళందరూ కూడా పునీతులు అయిపోయారా? ఇటువంటి నిస్సిగ్గుగా ఈ దేశాన్ని లూటీ చేయడానికి, ఈ దేశం పైన లాఠీ చూపించడానికి, ఈ దేశాన్ని లొంగ తీసుకోవడానికి బీజేపీ అక్కడ ప్రయత్నం చేస్తుంది. దాన్ని మేము తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. ఈ క్రమంలో కాంగ్రెస్ లౌకిక పార్టీ జాగ్రత్తగా ఉండాలి.
కాంగ్రెస్ ఒంటెత్తిపోగలుతూ ఉండటం వలన దేశానికి నష్టం. ఇండియా కూటమితో మేమందరం కాంగ్రెస్తో జతగలిపాం. కాంగ్రెస్ కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలి. ఇవాళ తమిళనాడులో డిఎంకే పార్టీ కమ్యూనిస్టుల్ని ఇంటికి వెళ్ళి పిలిచి మర్యాదగా, కమ్యూనిస్టులు బలం తెలుసు, వాళ్ళకి కమ్యూనిస్టు ప్రభావం తెలుసు. ఆ విధంగా ఇంకా చెప్పాలంటే సిపిఎం పోయినసారి గెలిచిన స్థానాన్ని ఇంకా అక్కడ ఈ కులాల మతాలు అడ్డం వస్తున్నాయని ఇంకా వాళ్ళకి బలమైన 6 లక్షల ఓట్లు ఉన్న వాళ్ళ సీటుని వీళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు గెలవ ఓడిపోకూడదని చెప్పి ఆ విధంగా అంత ఆ విధంగా కమ్యూనిస్టుల ప్రభావం ఏంటి, కమ్యూనిస్టులతో ఉంటే జరిగే ఫలితం ఏంటి అవన్నీ వాళ్ళకి తెలుస్తున్నాయి. మరి కాంగ్రెస్ రేపు అధికారంలో రావాలి. తెలంగాణ లాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి గడ్డ ఇది సిపిఐకి సిపిఎంకి కలుపుకుని ఒక్కో సీట్ ఇస్తే మీకు నష్టం ఏంటి మేము అడుగుతున్నాం. ఒక్కో సీట్ ఇస్తే మీకు నష్టం ఏంటి? మీరు పోటీ చేశారని మీరు గెలుస్తారా? ఒక ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా మేము సీట్లు ఇవ్వమంటే మేమేమి బీజేపీకి చేయం, ఇంకోటి చేయం, కొత్త ధర్మం పాటిస్తాం. కానీ ఓటర్స్ సజావుగా మంచి సంకేతాలు పోవాలి. కాంగ్రెస్ పార్టీలో విశ్వాసం పెరగాలి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఇట్లా తప్పులు చేసుకుంటున్నారు. మొన్న నేను అంటున్నా, మొన్న జరిగినటువంటి మన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సిపిఐతో పొత్తు పెట్టుకోవడం వల్ల వీళ్ళ అవునన్నా కాదన్నా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సిపిఐతో పొత్తు వలన. ఎందువల్లంటే సానుకూలత పాజిటివిటీ వచ్చేసింది, గెలుస్తారండి. అప్పుడు పాజిటివిటీ వచ్చినప్పుడు టీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత కలిగిన వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఓట్లు వేస్తారు. అందువల్ల మేము గట్టిగా కాంగ్రెస్ వారిని కూడా కోరుతున్నాం. ఇప్పుడున్న ప్రమాదకరమైనటువంటి ఈ నేపథ్యంలో, భారతదేశంలో ఉన్న రాజకీయ నేపథ్యంలో మంచి ఆలోచన చేయండి. కమ్యూనిస్టులు కలుపుకోండి. కమ్యూనిస్టులు కలుపుకోవడం మేము వ్యాపించడం కాదు. మీ ప్రయోజనం, దేశ ప్రయోజనం, అదేవిధంగా సామాజిక ప్రయోజనం, అలాగే రాజ్యాంగ పరిరక్షణ అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఒక 5 అడిగాం. ఏదో స్థానం ఏమండి మాకేమి అది లేకపోతే చచ్చిపోతామని కాదు, చచ్చిపోం మేము. కానీ రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, రాజకీయంగా ప్రజల్లో ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అల్టిమేట్ గా ఏమిటి దానికి చిహ్నం ఏంటంటే ఎలక్షన్లు. ఇప్పుడు జరిగేది ఎలక్షన్లు. ఈ ఎలక్షన్లో మీకు మంచి జరగాలి. మీకు మంచి జరగాలంటే అది తెలంగాణలో కలుపుకున్నారు, లేకపోతే తమిళనాడులో కలిశారు, అన్ని రాష్ట్రాల్లో ఒక వాతావరణం వచ్చేస్తుందని ఆ భావన పోతే దేశవ్యాప్తంగా వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది. అది మేము వాళ్ళకి అప్పీల్ చేస్తూ ఆ విధంగా రేపు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మన జిల్లాలో కూడా బీజేపీ వారు అనే అడ్డదారుల్లో వాళ్ళు వీళ్ళను కొనుగోలు చేసి ప్రలోభాలు పెట్టి పోటీ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకళ్ళిద్దరిని అప్పటికే పార్టీలు మారారు. కానీ ఇక్కడ మన వామపక్ష జిల్లా, ఉమ్మడి జిల్లా, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో అటువంటి బీజేపీ లాంటి మతోన్మాద పార్టీకి అవకాశం ఇవ్వకూడదని చెప్పి బీఆర్ఎస్ అంటే అయిపోయింది. బీఆర్ఎస్ అది భ్రమల పైన, అది దాన్ని ఏమంటారు, భ్రమలు కాదు, సెంటిమెంట్ పైన భావావేశాల పైన నిర్మించబడిన పార్టీ. ఎప్పుడైతే భావావేశాలు తొలగిపోయాయో, సెంటిమెంట్స్ తొలగిపోయాయో, బీఆర్ఎస్ పార్టీ అనేది ఇవాళ ప్యాక్ మేడ కంటే స్పీడ్ గా కూలిపోతా ఉంది. అందువల్ల బీఆర్ఎస్ ఆ వ్యాక్యూమ్ ని, ఆ శూన్యతను వీళ్ళు నింపాలని ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. దాన్ని జాగ్రత్తగా మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం.